మనుషులకు కనబడవలనని వారి ఎదుట నీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి. అంటే మనము చేస్తున్న పనులు మనము నీతిగా యథార్థముగా ఎలా జీవించినప్పటికీ కూడా అది మనుషులు చూడాలి. నేను యథార్థవంతురాలిని అని మనుషులు చూడాలి, నేను నీతిపరురాలిని మనుషులు చూడాలి అని వారి కొరకు ఆలోచిస్తూ వాళ్ళని మెప్పించాలని మనము వాళ్ళకి కనబడాలని అనుకోకూడదు. ఆ విధంగా కనబడకుండా మీరు జాగ్రత్త పడండి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ప్రతిఫలము పొందరు. ఏదైనా సరే మనుషులకు కనబడాలి, మనుషులకు తెలియాలి అని మనుషుల కోసం మనం ఏదైనా చేస్తే అది మన తండ్రి యొద్ద నుంచి దానికి ప్రతిఫలము రాదు అని దేవుడు ఖచ్చితంగా చెప్తున్నారు. ఎందుకంటే కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వల్ల ఘనత నొందవలెనని వేషధారులు సమాజ మందిరముల్లోనూ వీధుల్లోనూ చేయలాగున నీ ముందర బూర ఊదింపవద్దు. బూర ఊదడం అంటే పెద్ద బూర పట్టుకొని మన ముందు ఊదుతున్నారని కాదు, కానీ వాళ్ళు ఎంత సహాయం చేస్తారని, వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళని, వాళ్ళు ఎంత ఇచ్చారని, వాళ్ళు అంత ఇచ్చారండి అని వాళ్ళతోటి నువ్వు పొగిడించుకోవద్దు. మనుషులకు కనబడాలని చెయ్యొద్దు. నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వల్ల ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములోను వీధుల్లోనూ చేయలాగున. అంటే అందరికీ కనబడాలని మనము ఎక్కడ పడితే అక్కడ ఎవరికి పడితే వారికి ధర్మము చేయకూడదు. మనం ఒక శుక్రవారము చెప్పుకున్నాం ఎలాంటి వారికి మనము ధర్మం చేయాలి, అసలు బీదలంటే ఎవరు, ఎలా వివేచన కలిగి మనము దానము చేయాలి, ఎవరికి ఎలా వివేచన కలిగి సహాయం చేయాలి, అప్పుడు దేవుడు మనకి ఎలా ప్రతిఫలం ఇస్తారు అన్నది మనం చూసాం. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నారంటే నువ్వు బూర ఊదింపుకోవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మనము ఒకరికి సహాయం చేసినప్పుడు 10 రూపాయలు సహాయం చేసి 100 మందికి మనం చెప్పామనుకోండి, నేను వాళ్ళకి ఇంత ఇచ్చాను, వాళ్ళకి అంత ఇచ్చాను, వాళ్ళు ఇలా చేశాను అలా చేశాను, అప్పుడు ఏమైందంటే మనము ప్రతిఫలము పొందుకున్నాము. అక్కడితోటి మనం ఏమని ఆశపడ్డాము, మనుషులు చూడాలి, మనుషులు పొగడాలి అని మనం సహాయం చేసాము. వాళ్ళు పొగిడేరు, అందరికీ తెలిసింది. అయితే ఇంక అక్కడితోటి మనకి రావాల్సిన ప్రతిఫలము వచ్చేసింది. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను. అట్లయితే రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. మనం ఏం చేయాలంట, కుడి చేత ధర్మం చేస్తే దానికి ఎడమ చేతికి తెలియకూడదు. ఆ విధంగా నువ్వు ధర్మం చేస్తే నీవైతే అంటున్నారు దేవుడు, నా బిడ్డలు కాని వాళ్ళు ఈ విధంగా చేస్తారు. ఎలాగా సమాజ మందిరంలో వీధుల్లో చేస్తారు, అందరికి కనబడాలని చేస్తారు. కాబట్టి వాళ్ళు ఆ ఫలము వాళ్ళు పొందుకున్నారు. అయితే నీవైతే నా బిడ్డవైన నువ్వేం చేయాలంటే నువ్వు కుడి చేతితో ధర్మం చేస్తే ఎడమ చేతికి తెలియకూడదు. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. మనము రహస్యంగా చేసింది ఎవరు చూస్తున్నారండి? రహస్యమందున్న తండ్రి చూస్తూ ఉన్నారు. కాబట్టి మనకి తండ్రి ప్రతిఫలం ఇస్తారు. అంటే మనం ఏ విధంగా ధర్మము చేయాలి, ఏ విధంగా అవతల వాళ్ళకి సహాయం చేయాలి, ఎవరికి చేయాలి కూడా మనకి తెలియకుండా ఎవరికి పడితే వారికి ఎప్పుడు పడితే అప్పుడు ఎంత పడితే అంత మనుషులకు కనబడేలా చేస్తే దానివల్ల మనము ప్రతిఫలము పొందుకోము. కాబట్టి దేవుడు ఏ విధంగా ధర్మము చేయాలో, ఏ విధంగా చేస్తే మనము ప్రతిఫలం పొందుకుంటామో చెప్పారు. ఇంకెలాగా, మరియు నీవు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములోను వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఎలాగంట, మీరు ప్రార్థన చేసేటప్పుడు కూడా ఎలా చేయాలంట, వేషధారుల వల్లే కాదు, అందరికీ కనబడాలని ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ మనము ప్రార్థన చెయ్యకూడదు. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయము. ఏం చేయాలంటే మనం ప్రార్థన చేసేటప్పుడు మనము గదిలోనికి వెళ్ళి రహస్యమందు చూచుచున్న
తండ్రికి మనం మొర్ర పెట్టాలంట. అప్పుడు ఏం చేస్తారు? దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తారు. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఏదైనా సరే రహస్యంగా చేసేది ఎవరు చూస్తున్నారండి? రహస్యమందున్న తండ్రి చూస్తూ ఉన్నారు. అది మన ప్రార్థనే కాదు, మన ధర్మమే కాదు, మనం పడుతున్న బాధ ఏంటి, మనం ఒంటరిగా ఉన్నప్పుడు మన యొక్క వ్యాధనేంటి, మనము ఎవ్వరికి తెలియకుండా ఒక్కొక్క బాధ ఎవ్వరికి మనము చెప్పుకోలేమండి. అలాంటప్పుడు మనము వేదనతో, చింతతో, దుఃఖపడుతూ ఉన్నప్పుడు, మనము ఒంటరిగా ఉండి రహస్యంగా ఏడుస్తున్నప్పుడు ఆ కన్నీరు ఎవరు చూస్తున్నారంటే రహస్యమందున్న తండ్రి చూస్తూ ఉన్నారు. మనం మోకరించి ప్రార్థించక్కర్లేదండి. దేవా చూడు వాళ్ళు ఇలా అన్నారు అలా అన్నారని మనం అనక్కర్లేదు. దేవుడు మన హృదయాన్ని చూస్తున్నారు, మనం రహస్యంగా కారుస్తున్న కన్నీరు చూస్తున్నారు, మనం పడుతున్న వేదన చూస్తున్నారు, బాధ చూస్తున్నారు. దానికి తగిన ప్రతిఫలము దేవుడిస్తున్నారు. ఏ విధంగా అంటే మనకు ఆ సమస్య నుంచి విడుదలిచ్చి. కాబట్టి మనల్ని దేవుడు అనుక్షణము అన్ని విషయాల్లో దేవుడు చూస్తున్నాము. మనం ఎలా జీవిస్తున్నాము, ఎలా ధర్మం చేస్తున్నాము, ఎలా ప్రార్థన చేస్తున్నాము, మనం ఎలా జీవించాలి, ఎలా జీవిస్తే మనం ప్రతిఫలం పొందుకుంటాము అని అన్ని దేవుడు మనకి చాలా తేటగా తెలియచేస్తున్నారు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడుట వల్ల తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. అన్యజనులైతే ఏం చేస్తారట? ఎక్కువగా మాట్లాడితే అది దేవుడికి వినపడతాది అని ఏం చేస్తారట? వాళ్ళు విస్తరించి మాట్లాడతారట. అయితే నువ్వు అలా మాట్లాడొద్దు. మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకి తెలియను. మనకి ఏది అవసరం ఉందో, మన అవసరం ఏంటో మన దేవుడికి మనం అడగక మునిపే తెలుసు. కానీ మనల్ని దేవుడు ఎందుకు అడగమంటున్నారంటే ఆయన మీద ఆధారపడడం దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నారండి. దేవుడు ఇస్తున్నాడు కదా అని మనము అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే మనము దేవుడిని అడగం, కానీ మనుషుల మీద ఆధారపడిపోతాం. కాబట్టి దేవుడు నీకు ఏది కావాలో అడుగు, మీరు అడుగుడి ఇయ్యబడును, వెతుకుడి దొరుకును, తట్టుడి తీయబడును. ఏం వెతకాలి? దేవుని వెతకాలి, దేవుని కృపని వెతకాలి. దేవుని సన్నిధిలో మనము ఆయన వెతికినప్పుడు ఆయన దొరికే దేవుడు. అందుకే ఆయన దొరుకు కాలమందు వెతుకుడి అని ఉంటుంది. ఆయన దొరుకు కాలమందు, ఏ సమయమందు మనం వెతికితే, ఏ సమయమందు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు మనకు దొరుకుతారో ఆ సమయమందు మనము ప్రార్థించాలి. దేవుడు మనం అడగక మునిపే మన అక్కర్లు ఎరిగి ఉన్న దేవుడు అవి మన ప్రతి అవసరత ఆయన తీరుస్తూ ఉన్నారు. కాబట్టి మనకి ఏది కావాలో స్పష్టంగా అడిగితే సరిపోతుంది, విస్తరించి మాట్లాడొద్దు అని దేవుడు చెప్తా ఉన్నారు. 16వ వచనం చూడండి. మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను నిటారును చేసుకుంటూ వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చాలండి. ప్రార్థన చేయుచున్నప్పుడు ఎలా ఉండాలి? ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండాలి? ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండాలంట? దుఃఖముఖులై ఉండకుడి. నీరసంగా ఉందనుకోండి, అప్పుడు ఎవరైనా అడుగుతారు, ఏంటి అలా నీరసంగా ఉన్నారు, మొహం బాగాలేదు అంటే, నేను ఉపవాసం ఉన్నానండి అంటే అక్కడితోటి మన ఫలం వచ్చేస్తుందంట. మనం చేసిన ఉపవాసానికి ప్రతిఫలం వచ్చేస్తుంది. అయితే మనము దుఃఖముఖలుగా ఉండకుండా ఉన్నామనుకుని ఎవ్వరికి మనం ఉపవాసం ఉన్నామని తెలియదు. ఉపవాసము చేయనప్పుడు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. ఏం చేయాలటండి? మనుషులకు కనబడాలని కాదు, దేవునికి కనబడాలని మనము ఉపవాసము చేయాలట. ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలి? నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొని. నీ తల అంటుకొని అంటే ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలి? మనం తల స్నానము చేయాలి. దీని మర్మం ఏంటంటే ఈ తలలో ఉన్న చెత్త
ఆలోచనలు, చెత్త తలంపులన్నీ మనము తీసేసుకోవాలి. తలస్నానం చేయడానికి అంటే అర్థం ఏంటండి? మన బుర్రలో ఉన్న ఆలోచనలన్నీ తీసేయాలి. నేను ఇంతకు ఉపవాసం ఉంటున్నాను, దేవుడు చూస్తాడా? ఇది జరుగుతాదా? దేవుడు ఆశీర్వదిస్తారా? దేవుడు విడుదలిస్తారా? దేవుడు స్వస్థత ఇస్తారా? దేవుడు నన్ను లేవనెత్తుతారా అన్న అనుమానము కానీ, లేదంటే మనుషులు మనల్ని అన్న మాటలు కానీ, ఏదైనా సరే మన బుర్రలో ఉంటే దాన్ని ఏం చేయాలటండి? తీసివేయాలంట. తలస్థానానికి తల అంటుకోవడము అంటే అర్థం ఏంటంటే మన బుర్రలో ఉన్నవన్నీ మనము తీసేసుకుని, అప్పుడు ముఖము కడుక్కొని, నీ ముఖము కడుక్కొని అంటే వికారంగా పెట్టుకోకుండా, దేవుడు మన హృదయంలో ఉన్నప్పుడు మన పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా మన ముఖంలో సంతోషం కనబడుతుంది. ఎందుకంటే నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు చూసుకుంటాడు, నా దేవుడు నన్ను లేవనెత్తుతాడు, నా దేవుడు నన్ను ఆశిస్తాడు, నా దేవుడు నాకు స్వస్థత ఇస్తాడు, నా దేవుడు ఉన్నాడు అన్న నిరీక్షణ మనలో ఉన్నప్పుడు మన ముఖంలో ఏమొస్తుందండి? తెలియకుండానే ఒకలాంటి తేజస్సు వస్తుంది. ఎప్పుడు చెప్తా ఉంటాను, చిన్నపిల్లలతో తండ్రి కూడా వెళ్తున్నప్పుడు వాళ్ళలోని ఆ నడకలోనే తేడా తెలిసిపోద్ది. చిన్నపిల్లల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే అది ఒక్కడే వెళ్తున్నాడు అనుకోండి, ఎక్కడికన్నాని ఏది వస్తుందో అని భయంగా నడుస్తూ ఉంటారు. అదే తండ్రి పక్కన ఉంటే వాళ్ళ నడక మారిపోతుంది. ఎవరిని చూసిన వాళ్ళు ఏ భయము కనబడదు, మన తండ్రి మన పక్షముగా ఉన్నప్పుడు. ఎందుకంటే దేవుడు చెప్తున్నారు, నీవు మొర్ర పెట్టినప్పుడు, నీవు నిజముగా మొర్ర పెట్టినప్పుడు దేవుడు సమీపంగా ఉండే దేవుడు. మనము మన బాధను బట్టి మన హృదయ అంతరంగములో నుంచి ఎలా వస్తుందంటే మొర్ర నిజముగా కదండి, ఇంకా ఆ దుఃఖముతో కూడుకుని, వ్యాధంతో కూడుకుని ఆ వచ్చిన మొర్రకి దేవుడు ఏం చేస్తారట? సమీపంగా వచ్చేస్తారటండి. మొర్ర పెట్టడం వేరు, నిజముగా మొర్ర పెట్టడం వేరు. చెప్పాను ఇంతకుముందు. మొర్ర పెట్టడము అంటే మనం మామూలుగా చేసుకుంటాం కదా, తండ్రి లేచిన వెంటనే ఒక ప్రార్థన ఉంటుంది, పడుకుంటాడు ఒకటి, బయటకు వెళ్తాడు ఒకటి, అవి కామన్గా మనం చేసుకునే ప్రార్థన, అది మొర్ర. అది కాకుండా నిజముగా మొర్ర పెట్టడం అంటే హృదయ అంతరంగములో నుంచి మనము నా సమస్యను బట్టి, ఆ బాధను బట్టి, ఆ వ్యాధను బట్టి ప్రార్థన చేస్తాం చూసారా, ఆ మొర్రకంట దేవుడు మనకి సమీపంగా వచ్చేస్తారటండి. కాబట్టి మనము ముఖము కడుక్కున్నప్పుడు ఈ బాధలన్నీ, చింత, వేదన, దుఃఖం అన్నీ తీసేస్తాము. తలస్నానము చేయడం వల్ల ఏమవుతుందండి? బుర్రలో ఉన్న ఆలోచనలన్నీ, అనుమానం కానీ అంటే దేవుడు కార్యం చేస్తారా చేయరా, ఎప్పుడు జరుగుతుంది, ఇలాంటివి కూడా మన బుర్రలో ఏమీ ఉండవు. ఆ విధముగా మనము సిద్ధపడి ఉపవాసం ఉండి దేవునికి మొర్ర పెట్టినప్పుడు అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అప్పుడు దేవుడు ఏం చేస్తారండి? మనకి ప్రతిఫలం ఇస్తారు. కాబట్టి మనం చేస్తున్న ప్రతి క్రియ కూడా దేవుడు చూస్తూ ఉన్నారు. మనము ఎలాగ ప్రార్థన చేయాలి, ఎలాగ ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ప్రార్థన చేయాలి, అంతేకాకుండా మనము ధర్మము చేసేటప్పుడు ఎలాగ ధర్మము చేయాలి, అన్నీ దేవుడు చూసి రహస్యమందు చూచుచున్న తండ్రి మనకి ప్రతిఫలం ఇస్తూ ఉన్నారు. యోహాను సువార్త చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం చూడండి. ద్రాక్షావల్లిని నేను ఉమ్, కేవలమేను. ఉమ్, ఎవడు నా యందు నిలిచియుండునో, ఉమ్. నేను వాని యందు నిలిచియుందును. వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. చాలండి. నేను ద్రాక్షవల్లిని, తీగల మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో అంటే మనము దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు మనము దేవునితో అంటగట్టబడతా ఉంటాము. మనము దేవునితో ఉంటాము, దేవుడు మనతో ఉంటారు. నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. మీరేం చేయాలి? నా యందు నిలిచి ఉండాలి, నేను అప్పుడు మీ యందు నిలిచి ఉంటాను. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. మనము ఫలించాలి అంటే మొదటిగా మనం ఏం చేయాలండి? దేవునితో ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, దేవునితో సహవాసం చేసేవారంగా ఉండాలి. 4వ వచనంలో ఉంటుంది చూడండి ఒకసారి. నా యందు నిలిచియుండుడి, ఉమ్, మీ యందు నేను నిలిచియుందును. ఉమ్, ఈగే ద్రాక్షావల్లిలో నిలిచి ఉన్నట్లుగానే తనంతట తానే ఎలా
ఎలాగా ఫలింపదో అలాగనే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. చాలండి. నా యందు నిలిచి ఉండడి. దేవుడు ఏంటంటే మీరు ఫలించాలి అంటే ఏం చేయాలి? నా యందు మీరు నిలిచి ఉండండి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగ ఫలింపదో. ద్రాక్షవల్లి ఉంది, దానికి తీగలు ఉన్నాయి. ఆ తీగని కట్ చేసేసామనుకోండి, దానికి ఫలింపు ఉండదు. ఏమవుతుంది? ఎండిపోతుంది కదా. ఫస్ట్ నెమ్మదిగా వాడిపోవడం మొదలు పెడుతుంది, తర్వాత ఎండిపోతుంది. అంటే మనం ఫలించాలి అంటే మనము దేవునితో సహవాసం చేయాలి. దేవుడు అన్నారు, మీరు నా యందు నిలిచి ఉండండి, ముందుగా మీరు నా సన్నిధిలో మోకరించండి, నన్ను అడగండి, నాతో సహవాసం నాతో నిలిచి ఉండండి. మనం ఏ విధంగా దేవునితో నిలిచి ఉంటాము? ప్రార్థన ద్వారా. మనము దేవునికి ప్రార్థన చేయటం వల్ల దేవుని దగ్గర మనము నిలిచి ఉన్నట్టు. మన యందు దేవుడు ఎలా నిలిచి ఉంటారంటే ఆయన వాక్యములోంచి మాట్లాడినప్పుడు ఆ విన్న వాక్యాన్ని మన హృదయంలో భద్రము చేసుకున్నప్పుడు దేవుడు మనతో ఉంటారు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టేస్తాం అనుకోండి, దేవుడు మనతో ఉంటారా? ఉండరు. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్దే ఉండను, ఆ వాక్యము దేవుడై ఉండను. ఎప్పుడైతే వాక్యాన్ని మన హృదయంలో భద్రము చేసుకున్నామో, మన హృదయంలో ఎవరున్నారండి? దేవుడు ఉన్నారు. దేవుడు మన హృదయంలో ఉన్నారు. మనము దేవుని యందు నిలిచి ఉంటాము, దేవుడు మన యందు నిలిచి ఉంటారు. అప్పుడు మనము బహుగా ఫలిస్తాము. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. నాకు ప్రార్థన చేయకుండా, వాక్యము చదవకుండా, నాలో మీరు ఉండకుండా మీరు ఫలించరు అని దేవుడు చెప్తా ఉన్నారు. ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోను. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల. దేవుని మాటలంటే వాక్యమే. దేవుని మాటలంటే ఏంటండి? వాక్యమే. మనము దేవుని యందు నిలిచి ఉన్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడిన ఆ వాక్యాన్ని మన హృదయంలో భద్రము చేసుకున్నప్పుడు దేవుడు అన్నారు, మీకు ఏది ఇష్టమో అడగండి, అది నేను మీకు అనుగ్రహిస్తాను. మీరు బహుగా ఫలించుట వల్ల నా తండ్రి మహిమపరచబడును. మీరు బహుగా ఫలించడం వల్ల ఎవరికి మహిమ? తండ్రికే. మన జీవితంలో కార్యములు జరగకపోతే ఎవరినంటారండి? మీ దేవుడు ఏం చేశారు? మీరు దేవుడిని నమ్ముకున్నారు, అస్తమాని ప్రార్థన అని పరుగులు పెడతా ఉన్నారు. ఏం జరిగింది మీ జీవితంలో? దేవుడు ఏం చేశాడు అని అడుగుతూ ఉంటారు. అదే మనం ఫలించామనుకోండి, మనం ఆశీర్వాదకరముగా దీవెనకరముగా ఉన్నాము, మన జీవితంలో కార్యములు జరుగుతూ ఉన్నాయి. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, మీ దేవుడు గొప్పవాడు, మీ దేవుడు చేయలేని కార్యం అంటే ఏమీ లేదు, మీ దేవుడు మిమ్మల్ని ఎంతగా ఆశీర్వదించాడు, మీ దేవుడు ఎంతగా మిమ్మల్ని దీవించాడు అని వాళ్ళు చెప్పటం వల్ల ఎవరికి మహిమ వస్తుంది? తండ్రికి మహిమ వస్తుంది. కాబట్టి మనము ఎలా జీవించాలి అంటే దేవునితో సహవాసము చేసేవారముగా, దేవునితో కట్టబడేవారముగా మనము ఉండాలి. దేవునితో సహవాసం అంటే మనము ప్రార్థన చేయటము, వాక్యం చదవటమే. మనం ప్రార్థన చేయటం వల్ల మనము దేవునితో మాట్లాడతాం, వాక్యములోంచి దేవుడు మనతో మాట్లాడతారు. ఇప్పుడు మనకు తెలియని చాలా విషయాలు, చాలాసార్లు వాక్యం చదివాం, కానీ ఈరోజు నాకు ఎందుకు కొత్తగా అనిపించింది. మత్తయి సువార్తలో మనం మామూలుగా చదివికి వెళ్ళిపోతాము, కానీ ఎలాగ ధర్మం చేయాలి, ఎలా ధర్మం చేస్తే దేవుడు చూస్తారు, ఎలా ప్రార్థించాలి, ఎలా ప్రార్థిస్తే దేవుడు చూస్తారు, ఎలా ఉపవాసం ఉండాలి, ఎలా ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు చూస్తారు. మనము ఉపవాసం ఉన్నాము, ప్రార్థన చేస్తాము, ధర్మము చేస్తున్నాము అని అనుకుంటూ ఉంటాం, కానీ ఏ విధంగా చెయ్యాలి, ఏ విధంగా చేస్తే దాని యొక్క ప్రతిఫలం మనం పొందుకుంటాము అని దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడారు. అంతేకాకుండా మనము ఎలా ఫలించాలి, మనము ఫలింపు ఎలా ఉంటుంది దేవునితో సహవాసము చేసినప్పుడు, మన ద్వారా దేవుని యొక్క నామము ఎలా మహిమపరచబడుతుంది అని దేవుడు చెప్తా ఉన్నారు. కాబట్టి మనము ఏ విధంగా సహవాసము చేయాలి? దేవునికి వేరుగా ఉండి నిజంగానే మనం ఏమీ కూడా సాధించలేమండి. దేవునితో వేరుగా ఉంటే మనం ఏం చేయలేము. దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు
మొర్ర పెడుతూ ఉన్నప్పుడు మన ప్రతి పరిస్థితిని కూడా దేవుడు మారుస్తూ ఉన్నారు, మనల్ని ఫలింప చేస్తూ ఉన్నారు. మనకి కావలసినంత సారాన్ని దేవుడు ఇస్తూ ఉన్నారండి. మనం ఫలించడానికి ఏం కావాలి? వాక్యము కావాలి. ఆయన మాటలు మన హృదయంలో నిలిచి ఉండాలి. అప్పుడే మనము బహుగా ఫలిస్తాము. మనం ఫలించడం వల్ల మన తండ్రికి మహిమ కలుగుతూ ఉంటుంది. అంతేకాకుండా యెషయా చూడండి ఒక్కసారి, యెషయా 5:5. ఆలోచించుడి, ఉమ్, నేను ద్రాక్షాతోటలో చేయబో కార్యములను మీకు తెలియజెప్పను. నేను అది వేసివేయకుండానట్లు దాని కంచె కొట్టి వేసెదను. అది చొక్కబడినట్లు దాని గోడలు పడగొట్టి దానిని పాడు చేసేదను. చాలండి. దేవుడు మనం ఫలించాలని చెప్పి మన చుట్టూ ఆయన కంచె ఉంచారు. ఎప్పుడైతే మనము వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని చిత్తానుసారంగా మనం జీవించకుండా, మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని మన ఇష్టం వచ్చినట్లు మనం జీవిస్తామో, దేవుడు ఏమంటున్నారండి? నేను కంచెను కొట్టివేస్తాను. ఆ ముందు ఉంటుంది, దేవుడు ఆయన ద్రాక్ష తీగని నాటి దాని చుట్టూ కంచి వేశారు. రెండో వచనము రెండో భాగంలో ఉంటుంది, ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుంటెను గాని అది కారు ద్రాక్షలు కాసెను. దేవుడు ఏం చేశారండి? ఆయన ద్రాక్ష తీగ నాటారు. మనం కూడా మొక్క వేసుకుంటాం కదా, దాని పువ్వులో కాయలో కాస్తాయని చూస్తాం. చిన్న చిగురు వస్తేనే చాలా సంతోషపడిపోతాం. అంటే నేను వేసిన మొక్క ఏమైంది? బ్రతికింది. అది వేరు లోపలికి నాటుకుంటేనే పైన చిగురు కనబడుతుంది. అది చిన్న చిగురు వచ్చి చక్కగా పోతొచ్చి పువ్వులు కాస్తే అవి తినేవైనా తిన్నవైనా, పెట్టుకున్నా పెట్టుకోకపోయినా పువ్వులు చూసి వేసిన మొక్క ఫలిస్తే మనకి చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే దేవుడు కూడా ఒక ద్రాక్ష తీగని నాటి దాని పండ్లు ఫలించాలని ఎదురు చూస్తూ ఉన్నారట. కానీ అది ఏం చేస్తుందట? కారు ద్రాక్షలు కాచెను. కాబట్టి దేవుడికి ఏమైంది? కోపం వచ్చింది. కావున యెరూషలేము నివాసులారా, యోధావారులారా, నా ద్రాక్ష తోట విషయమై నాకు న్యాయము తీర్చవలనని మిమ్మును వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి ఏమి దానికి చేయగలను? నేను ఎంతో నీరు పెట్టాను, దానికి కావలసిన ఎరువంతా వేసాను, దాని చుట్టూ నేను కంచె ఉంచాను. నేను ఎంతకు మించి నేను ఇంకేమి చేయగలను? మిమ్మల్ని ఎంతగా ఆదరించాను, వాక్యము ద్వారా మాట్లాడాను, హెచ్చరించాను. నేను ఏ విధంగా మిమ్మల్ని మీరు అడగక మునిపే మీ అవసరాలు తీర్చాలో, ఏ విధంగా స్వస్థపరచాలో, ఏ విధంగా లేవనెత్తాలో మీకు చేయవలసినదంతా నేను చేశాను. కానీ మీ వద్ద నుంచి నేను ఆశించిన ఫలములు నాకు దొరకలేదు అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఏం కాయలు కాసింది కాయలు. ఏం కాయలంట? కారు కాయలు, తినడానికి పనికిరాని కాయలు. మనము దేవుని సన్నిధికి వస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము అనుకుంటున్నాం, కానీ ఏ విధంగా మనం ఫలిస్తున్నాము? దేవుని నామ మహిమార్థము మనం ఫలిస్తున్నామా? దేవుని నామ మహిమార్థం మనం ఫలించినప్పుడే దేవునికి సంతోషం అండి. అవే మంచి ద్రాక్షలు. కారు ద్రాక్ష కాస్త దేవుడు ఏం చేస్తారట? దాని చుట్టూ అంతవరకు వేసిన కంచెను కొట్టివేస్తారట. కాబట్టి మనము దేవుని నామ మహిమార్థము ఫలించే వారముగా మనం ఉండాలి. మన క్రియల్లో, మాటల్లో, ప్రవర్తనలో, ఆలోచనలో, చూపులో, సమస్తంలోనూ కూడా దేవుని మహిమపరిచేవారంగా, దేవుని చూపించేవారముగా మనం ఉండాలి. మనం ఫలిస్తేనే దేవునికి మహిమ. మనం ఆ విధంగా ఫలించి మంచి ఫలాలు మనలో పండితేనే దేవుడు ఆయన కంచి ఉంచుతారు. ఇంకా 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 కూడా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. మనలో దేవుడు ఆశపడిన ఫలాలు దొరకకపోతే, ఆయనకి ఇష్టం లేని ఫలాలు మనం ఫలిస్తే దేవుడు ఏం చేస్తారంటున్నారండి? కంచెను కొట్టివేస్తాను అని దేవుడు సెలవిస్తా ఉన్నారు. మత్తయి సువార్తలోనే 3వ అధ్యాయం చూడండి. 3:7.
ఉమ్, పరిశీలనలోను సదుపాయాలలోను అనేకులు బాప్తిస్మము పొందుట చూచి సర్వసంతానమా రాబోవు యుగములను తప్పించుకొనుటకు నీకు బుద్ధి చెప్పువాడెవడు మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. చాలండి. ఏం చేయాలంట మనం? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. అంటే మనము మారు మనసు పొందకముందు, బాప్తిసం పొందకముందు, దేవుణ్ణి నమ్మకముందు, అంటే నమ్ముకోకముందు మనము ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉన్నాము? మారు మనసు పొందేము, బాప్తిసం తీసుకున్నాము, అయితే పాత క్రియలు, పాత ప్రవర్తన మనము విడిచిపెట్టామా? దేవుని నామ మహిమార్థం మనము జీవిస్తున్నామా లేదా? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. అంటే అదే జీవితము, అదే క్రియలు, అదే ప్రవర్తన, అదే విధంగా మనం జీవిస్తే మనము మారు మనసు తగిన ఫలం ఫలిస్తున్నామా లేదా? లేదు. అదే కారు ద్రాక్ష. మారు మనసుతైన ప్రతిఫలము జీవించకపోతే అదేమవుతుందండి? కారు ద్రాక్ష అయిపోతుంది. మనం ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నామో, ఎప్పుడైతే మారు మనసు పొందేమో, మనం విడిచిపెట్టవలసినన్ని విడిచిపెట్టి దేవుడు ఏది చెప్పారో, ఏ విధంగా జీవించమన్నారో మనం ఆయన చిత్తానుసారంగా, ఆయన నామ మహిమార్థము, ఆయన నామని మహిమపరిచే వారంగా మనము జీవిస్తున్నప్పుడు, మనం విడిచిపెట్టవలసినవన్నీ విడిచిపెట్టినప్పుడు మనము మంచి ద్రాక్షలు ఫలిస్తాం. అది మారు మనసుకు తగిన ఫలము ఫలించడము. అలా మనం ఫలించినప్పుడు 10వ వచనంలో ఉంది చూడండి. చాలండి. ఎక్కడుందంట గొడ్డలి? చెట్టు వేరున. అది ఏం చేస్తుంది? మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరికి అగ్నిలో వేయబడును. అది ఇప్పుడు కాదు, కానీ మనం ఇక్కడ జీవిస్తున్న ఈ ఫలానికి ప్రతిఫలము ఎక్కడ చూస్తామండి? నిత్యరాజ్యంలో కూడా మనము చూస్తాము. మనము దేవుని నామ మహిమార్థము, దేవుని మహిమపరిచే వారంగా మనము జీవించినప్పుడు, విడిచిపెట్టవలసినవన్నీ విడిచిపెట్టి మనము జీవించినప్పుడు దేవుడు అక్కడ నిత్యరాజ్యంలో మనల్ని ఆయన సిద్ధపరిచిన స్థలాల్లో ఉంచుతారు. అలా కాకుండా మనం బాప్తిసం తీసుకున్నాము, మారు మనసుదైన ప్రతిఫలము మనము ఫలించవలసిన విధంగా మనం ఫలించట్లేదు, దేవుని చిత్తానికి లోబడి మనము జీవించట్లేదు, మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని మనం జీవిస్తూ ఉన్నాము. ఇదేంటి? కారు ద్రాక్షకి సూచన. అయితే అలా ఫలింపని, అంటే మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును దేవుడు నరికి ఏం చేస్తున్నారంట? అగ్నిలో పారవేస్తారు. అది ఇక్కడ మనము చూడకపోవచ్చు, కానీ ఎక్కడ చూస్తామో అక్కడ చూస్తాం. అప్పుడు మనకి ఏ ఉపయోగము లేదండి కదా. అప్పుడు ఏం చేయగలము? ఎగ్జామ్స్ ఉన్నప్పుడే మనం కష్టపడి చదివి ఆ ఎగ్జామ్స్ రాస్తేనే దాని ప్రతిఫలం చూస్తాము. ఎగ్జామ్స్ రాసేసిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత అయ్యో నేను అది చదవలేదే, అప్పుడు చదువుకుని ఉంటే బాగుండు, అప్పుడు ఇది రాస్తే బాగుండు, నేను ఇలా చేశానంటే అప్పుడు ఏం చేయగలరు? రిజల్ట్ వచ్చాక ఏం చేయలేరు. ఇక్కడైతే పోనీ ఇంకొకసారి రాసుకోవచ్చు, ఇంకా అక్కడ మనకి మరలా అవకాశము లేదండి. కాబట్టి దేవుడు అంటున్నారు, మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అని దేవుడు చెప్తా ఉన్నారు. మత్తయి సువార్త 7:17 చూడండి. 7:17 కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. ఎలా అంట? ప్రతి మంచి చెట్టు మంచి ఫలాల్ని ఫలిస్తుంది. మంచి చెట్టు ఏమవుతుంది? మంచి ఫలాలను ఫలిస్తుంది. పనికి మాలిన చెట్టు ఏం చేస్తుంది అంటే కాని ఫలాలు ఫలిస్తుంది. అవి ఫలము కాదు, అంటే తినడానికి పనికిరాదు. దాన్ని ఏమన్నారు? కాని ఫలము అంటున్నారు.
కానీ మంచి చెట్టు కాని ఫలాలను ఫలింపదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలాలు ఫలింపనేరదు. ఆ చెట్టును చూసి లేకపోతే ఆ ఫలాన్ని చూసి అదేం చెట్టో చెప్తారు కదా. మామిడి పండు చూసి ఏం చెప్తారు? అది మామిడి చెట్టు అని చెప్తారు కదా. దానిమ్మకాయని చూసి అది దానిమ్మ చెట్టు అని చెప్తాం. అంటే ఒక చెట్టుకి ఇంకొక ఫలము పండదు. ఇప్పుడు దొండకాయలు కూడా మంచి దొండకాయ ఉంటుంది, కాకి దొండ ఏదో ఉంటుంది కదా. అంటే చూడండి రెండు ఒకలాగే ఉంటాయి, ఆకులు ఒకలాగే ఉంటాయి, కాయలు ఒకలాగే ఉంటాయి. అది ఎక్కడ పడితే అక్కడ మొలిచేస్తుంది. ఇది మొలవడానికే చాలా టైం పడుతుంది. అది మొలిచిందా బాగా కాస్తుంది, లేదా అది సాధారణ నాటుకోదండి దొండపాదు. ఇది ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది, బోళ్ళు బోళ్ళు కాయలు కాసేస్తూ ఉంటాయి. మొన్న మేము వెళ్ళినప్పుడు అక్కడ బత్తాయి చెట్టు ఉంది, బత్తాకాయలు కోస్తా ఉన్నారు ఒక అబ్బాయి. ఆ కింద పాదుకి సేమ్ బత్తాకాయలాగే ఉన్నాయి. నేను అన్నాను, అయ్యో బత్తాకాయలు కింద పడిపోయినాయి అని చెప్తే, కాదు అండి అదేంటో పాదు తెలియదు, నేను అలాగే అనుకునే ఆ చెట్టుకి పాకేస్తుందంట ఆ పాదు. ఈ కాయలు ఆ కాయలు కలిసి ఉన్నాయి. ఆవిడ ఏం చేశారంటే ఆ కాయలు ఇలా కొడితే ఆ తీగ పడిపోయిందంట కింద. అవి చూస్తే బత్తాకాయలు కాదండి అని, చూడండి సేమ్ అండి, ఇన్ని కాయలు ఉన్నాయి, బత్తాకాయలాగే ఉన్నాయి తీగలకి. అంటే చూడడానికి ఒక్కలాగే ఉంటున్నాయి. కానీ దేవుడు ఏమన్నారు? మంచి చెట్టుకి మంచి ఫలమే ఫలిస్తుంది, చెడ్డ చెట్టుకి చెడ్డ ఫలాలే ఫలిస్తాయి. మంచి చెట్టుకి కాని ఫలాలు ఫలించవు, పనికి మాలిన చెట్టుకి మంచి ఫలాలు ఫలించనేరవు. అంటే మనము మన ఫలము ఎలా ఉండాలండి? మనము దేవునికి ఒక దేవుని నామాన్ని మహిమపరిచే వారంగా మనం ఉండాలంటే మనం ఎలాంటి ఫలాలు ఫలించాలంటే మంచి ఫలాలు ఫలించాలి. మనం మంచి ఫలాలు ఫలించినప్పుడే దేవునికి మహిమ. కాబట్టి మనము మంచి చెట్టుగా దేవుని నామానికి మహిమార్థంగా మనము జీవించాలి. లేకపోతే దేవుడు అంటున్నారు, దాన్ని నరికి అగ్నిలో పడవేస్తాను అని చెప్తా ఉన్నారు. ఎక్కడికక్కడే దేవుడు చెప్తా ఉన్నారు. మంచి ఫలాలు ఫలించని ప్రతి చెట్టును నరికేస్తానంటున్నారు. అంతేకాకుండా ఫలింపని ప్రతి తీగను కూడా దేవుడు అగ్నిలో పారవేస్తాను అంటున్నారు. మనము ఏ విధంగా జీవిస్తూ ఉన్నాము, మనం ఏ విధంగా ఫలిస్తూ ఉన్నాము, దేవుని నామాన్ని ఏ విధంగా మహిమపరుస్తూ ఉన్నాము అంటే మన క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన ఫలింపు ద్వారా దేవుని నామం ఏమేమి చేయాలండి? మహిమపరచబడాలి. మనము బహుగా ఫలించుట వల్ల ఎవరికి మహిమ? తండ్రికి మహిమ. కాబట్టి మనం బహుగా ఫలించే వారంగా ఉండాలి. మనం ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ధర్మము చేసేటప్పుడు ఎలా చేయాలి, రోజు దేవునితో ఏ విధంగా సహాసము చేయాలి, దేవుని వాక్యాన్ని ఎలాగ మనం మన హృదయంలో భద్రం చేసుకుని వాక్యానుసారంగా మనం జీవించాలి, మనము దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి, ఎలాగ ఉండకపోతే దేవుడు అయినా కంచెను కొట్టివేస్తారు. ఇంతవరకు ఏం చేస్తారు? దేవుడు మనల్ని ఆయన ఒక మొక్కలాగా నాటి ఆయన వాక్యం అనే సారాన్ని పెట్టి నీరు పోసి ఆయన మనం మంచి ఫలాలు ఫలిస్తామని ఆయన ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఆయన అంజూరపు కాయలు ఎత్తుక్కుంటారు. అంజూరు పండ్లని వెతికినప్పుడు ఆ అంజూరపు చెట్టు ఏం చేస్తుందండి? ఒక్క ఫలము కూడా ఇవ్వలేదు. ఆయన ఆశగా వెళ్ళారంట, ఆకలితో వెళ్ళారంట. దేవుడు ఆయన ఆత్మీయ ఆకలితోటి మన యొద్ద కూడా ఆయనకి కావలసిన ఫలాలు దొరుకుతాయేమో అని ఎత్తుక్కుంటూ ఉన్నారు. ఏ విధమైన ఫలాలు మనం ఫలిస్తున్నాము? దేవుని ఆకలి తీర్చే ఫలాలు ఫలిస్తున్నామా? కాని ఫలాలు ఫలిస్తున్నామా? కాని ఫలము ఫలిస్తే దేవుడు వెంటనే గొడ్డలి వేరుని పెట్టి నరికి వేస్తానన్నారు, అగ్నిలో పారవేస్తానన్నారు, కంచెని కొట్టివేస్తానంటున్నారు. ఆయన నామ మహిమార్థము జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి మనలో ఏది మనము సరిచేసుకోవాలో, ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఏ విధంగా జీవించాలి. ఎందుకంటే దేవుడు చెప్తున్నారు, ప్రతి వాని క్రియలు చొప్పున వానికి జీతమును నేను సిద్ధపరిచి ఉంచాను, నీ బహుమానము నా యొద్దనే ఉంది అంటున్నారు దేవుడు.
ఆయన ఆకలితో మన యుద్ధ ఫలాలు వెతుకుతూ ఉన్నప్పుడు ఆయన ఆకలి తీర్చే విధంగా గంపలుగా మంచి ఫలాలు ఫలించే వారంగా మనం ఉందామండి. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామని అందరం కన్నులు మూసుకొని ప్రేర్లేకి భావించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు 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 తండ్రి. కృపగల దేవా, నీకే వందనాలయ్యా, నీకే స్తోత్రములు తండ్రి. వాక్యంలోంచి నాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలయ్యా, నీకే స్తోత్రములు తండ్రి. అవును దేవా తండ్రి, అయ్యా అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి దేవా తండ్రి, అంజూరపు పండు వెతికినప్పుడు దేవా తండ్రి, అది ఒక్క మంచి ఫలము కూడా ఇవ్వలేనప్పుడు దేవా తండ్రి, దాన్ని దేవతని ఇక నువ్వు ఫలింపకుందువు గాక అని శపించావయ్యా తండ్రి. వెంటనే అది ఎండిపోయిందయ్యా తండ్రి. అయ్యా అట్టి విధముగా మేము ఉండకుండా దేవా తండ్రి, నువ్వు ఆశగా వెతికినప్పుడు దేవా తండ్రి మంచి ఫలాలు ఇచ్చే వరంగా మేము ఉండాలి తండ్రి. మేము బహుగా ఫలించడం వల్ల నీ నామము మహిమపరచబడాలి తండ్రి. నీతో సహాసము చేసే వారంగా మేము ఉండాలి తండ్రి. నీకు ప్రార్థిస్తూ వాక్యము చదువుతూ దేవా తండ్రి నీకు అంట కట్టబడాలి దేవా తండ్రి. మేము నీ సన్నిధిలో నిలవాలి తండ్రి. నీ వాక్యాన్ని మేము మా హృదయంలో భద్రము చేసుకున్నప్పుడు దేవా తండ్రి మేము మంచి ఫలాలు ఫలిస్తామయ్యా. నీకు వేరుగా ఉంటే మేమేమీ ఫలించలేమయ్యా తండ్రి. అయ్యా నీ నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా తండ్రి మంచి ఫలాలు మేము ఫలించకపోతే దేవా తండ్రి, ఇదిగో గొడ్డలి వేరున ఉన్నది అంటున్నావు దేవా తండ్రి, అది నరికి వేయబడును అంటున్నావు తండ్రి. ఫలింపని ప్రతి తీగను అగ్నిలో వేసేస్తానంటున్నా తండ్రి. అయ్యా కారు ద్రాక్ష ఫలిస్తే తండ్రి కంచెను కొట్టి వేస్తానంటున్నావు దేవా తండ్రి. అట్టి విధముగా నేను కానీ మేము కానీ ఇక్కడ ఎవ్వరూ ఉండకుండా దేవా తండ్రి అయ్యా మంచి ఫలాలు ఫలించే వారముగా తండ్రి మేముండులా సహాయము చేయండి తండ్రి. ఏది విడిచిపెట్టాలో తండ్రి అది విడిచిపెట్టి తండ్రి, ఏది వెంబడించాలో అది వెంబడించడానికి తండ్రి, ఏ విధంగా మేము జీవించాలో, ఏ విధంగా ప్రార్థించాలో, ఏ విధంగా ఉపవాసం ఉండాలో, ఏ విధంగా ధర్మము చేయాలో తండ్రి సమస్తమును దేవా తండ్రి మాకు తండ్రి నువ్వు తండ్రి బయలుపరిచవయ్యా. నువ్వు మాట్లాడే ప్రతి మాటను బట్టి వందనాలు తండ్రి. మేము చేసేది దేవా తండ్రి ఇది కరెక్టే అని అనుకుంటున్నాం దేవా తండ్రి, కానీ దేవత నా చిన్న చిన్న తేడాలు దేవా తండ్రి మాకు తెలియదు దేవా తండ్రి. నువ్వు బయలుపరిచవయ్యా తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి అన్యుల వలె విస్తరించి మాట్లాడొద్దంటున్నావు దేవా తండ్రి. అయ్యా మేము అడగక మునిపే తండ్రి మా అక్కర్లు ఎరిగిన దేవుడివయ్యా తండ్రి. మా మనవులు దేవా తండ్రి నీ మనసులో నెరవేర్చిన దేవుడివయ్యా. మా మనుగడ తండ్రి నీ గ్రంథంలో లిఖించబడి ఉన్నదయ్యా తండ్రి. అద్భుత కార్యాలు చేసే దేవుడివయ్యా, నీకే వందనాలు దేవా, నీకే స్తోత్రములు తండ్రి. కృపగల దేవా నీకే స్తోత్రాలు దేవా తండ్రి. నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు తండ్రి. అవును తండ్రి వాక్యంలోంచి తండ్రి నువ్వు మమ్మల్ని ఆదరిస్తావు, ఓదారుస్తావు తండ్రి, అలానే గద్దిస్తావు దేవా తండ్రి. నీ మాటకి మేము లోబడినప్పుడు తండ్రి మేము బహుగా ఫలిస్తామయ్యా, నీకు వందనాలు తండ్రి. అట్టి ఫలింపు తండ్రి నాకును మాకును దయచేయండి అయ్యా. కూడి వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి తండ్రి. అయ్యా తండ్రి విన్న వాక్యాన్ని తండ్రి విడిచిపెట్టకుండా తండ్రి వాక్యానుసారంగా జీవించే కృపను నాకును మాకును దయచేయమని తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డని తండ్రి వారి కుటుంబాలని తండ్రి వారి బిడ్డల్ని దేవా బహుగా దీవించండి, ఆశీర్వదించండి. వారి యొక్క చేతుల కష్టార్జితాన్ని దీవించి ఆశీర్వదించండి దేవా తండ్రి. అయ్యా వాక్యానుసారంగా జీవించే కృపను ప్రతి ఒక్కరికి తండ్రి మీరు దయచేయండి దేవా తండ్రి. మమ్మల్ని మేము సరి చేసుకుని తండ్రి మారు మనసుకు తగిన తండ్రి ప్రతిఫలము ఫలించుటకు తండ్రి నీ కృప చూపించండి తండ్రి. నీ నామ మహిమార్థము తండ్రి నీ నామాన్ని మహిమ పరిచబిడలుగా తండ్రి మేము ఉండడానికి దేవత నీ కృప చూపించమని తండ్రి సమస్తమును దేవత నీ చేతులకు అప్పగిస్తూ దేవా తండ్రి ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించండి అయ్యా. ఏ బిడ్డ ఏ ఆశతో వచ్చినారో తండ్రి ఆశను తీర్చండి అయ్యా. నీకే వందనాలు దేవా, నీకే స్తోత్రములు తండ్రి. విడుదల దయచేయండి దేవా తండ్రి, దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా. చేతుల కష్టార్జితను ఆశీర్వదించండి. ప్రతి రుణ భారం నుంచి విడుదల దయచేయండి, ప్రతి బంధకం నుంచి విడుదల దయచేయండి తండ్రి. ప్రతి నింద అవమానాన్ని కొట్టివేయండి అయ్యా. ప్రతి రుణ భారం నుంచి విడుదల దయచేయండి తండ్రి. కుటుంబాలను తండ్రి అనేక మందికి ఆశీర్వాదకరముగా మీరు నిలవబెట్టుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో బ్రతిమాలి వేడుకున్నాం మా తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.
యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్త సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.